ఆదిత్య వాళ్ళింటికి హారిక వస్తుంది. వసు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒసే వసు, నమ్మిచ్చి నన్ను మోసం చేస్తావా? ఏం చేయాలి నిన్ను? ఏం చేయాలని చెప్పేసి చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఫ్లవర్ వైస్లు పగలు కొడుతుండగా హారిక కౌంట్ అని చెప్పేసి ఆదిత్య అంటుండగా వసు నన్ను చావు దెబ్బ కొట్టింది. ఇక దాన్ని ఏం చేయాలి, ఎలా కామ్గా ఉండాలని చెప్పేసి హారిక అంటుంది. ఓడిపోయింది నువ్వు కాదు, నేను కూడా ఓడిపోయాను. ఇప్పుడు ఆవేశపడిన అవసరం లేదు, ఆలోచించాలని చెప్పేసి ఆదిత్య అంటుండగా అన్నీ ఆలోచించే ప్లాన్ చేశాం కదా, అంతా అయిపోయింది కదా, మన చేతిలో ఛాన్స్ లేదు కదా అని చెప్పేసి హారిక అంటుండగా కూల్ హారిక, మనకు మొత్తం ఏమీ అయిపోలేదు, ఇంకొక ఛాన్స్ ఉందని చెప్పేసి ఆదిత్య అంటుండగా ఇక ఛాన్స్ ఖచ్చితంగా ఉంది హారిక, చేతుల నుంచి ఇక ఛాన్స్ పోలేదని చెప్పేసి ఆదిత్య అంటాడు. లేదు, అభి వసుల మీద రివెంజ్ తీర్చుకునడానికి ఇంకొక దారి ఉందని చెప్పేసి ఆదిత్య అంటుండగా ఏంటి అని చెప్పేసి హారిక అడుగుతుంది. చెప్పింది చెప్పినట్టు చేయని చెప్పేసి ఆదిత్య హారికకు ప్లాన్ చెప్పిన తర్వాత అవును కదా, ఆ దారి ఉంది కదా, నేనెలా మర్చిపోయానని చెప్పేసి హారిక అంటుండగా ఇక ఆ ప్లాన్ నేను సక్సెస్ చేయని చెప్పేసి ఆదిత్య అంటాడు. రేపు నువ్వు ఖచ్చితంగా వాళ్ళకు తిరగబడు, మన మనుషులను తీసుకెళ్ళి ఖచ్చితంగా అభి వసులకు తిరగబడు, వాళ్ళు మన దానికి ఎలా రారో నేను చూస్తానని చెప్పేసి ఆదిత్య అంటాడు. థ్యాంక్ యూ ఆదిత్య, అసలు నేను ఏం చేయలేని అనుకున్నాను, టైంకు నువ్వు ప్లాన్ చెప్పావు, ఇక రేపు నేను దెబ్బకు దెబ్బ ఖచ్చితంగా కొడతానని చెప్పేసి హారిక అంటుంది. ఇప్పుడు నేను అనుభవిస్తున్నది ఖచ్చితంగా రేపు వాళ్ళు అనుభవించేలా చేస్తానని చెప్పేసి హారిక అంటుండగా విష్ యూ గుడ్ లక్, ఖచ్చితంగా కొడితే ఇద్దరి చెంపలు గువ్వలు పగిలిపోయేలా దెబ్బ కొట్టాలి హారిక అని చెప్పేసి ఆదిత్య అంటాడు. ఇక్కడ మాత్రం పిల్లల్ని రెడీ చేస్తుంటుంది వసు. ఈలోపు పావని టిఫిన్ బాక్స్ తీసుకొచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పరా అత్తకు అని చెప్పేసి కిట్టుతో దమయంతి అంటుండగా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పేసి కిట్టు అంటుండగా మమ్మీ ఇవాళ పేరెంట్స్ మీటింగ్ ఉంది రావాలని చెప్పేసి బన్నీ అంటుండగా నైట్ డాడీకి మెసేజ్ వచ్చింది, రే వస్తాంలే అని చెప్పేసి వసు అంటుంది. నువ్వు కూడా రామ్మా అని చెప్పేసి కిట్టు దమయంతిని అడుగుతుండగా నేను మామయ్య వస్తున్నాంలే, మమ్మీ ఎందుకు అని చెప్పేసి వసు అంటుండగా అపార్థం చేసుకున్న దమయంతి అవునులే వదిన, నేను మొగం లేనిది దాన్ని కదా, స్కూల్కి రాకూడదు అని చెప్పేసి దమయంతి అంటుంది. వసు ఆ ఉద్దేశంతో అనలేదులే దమయంతి అని చెప్పేసి పావని అంటుండగా నేను కూడా వేరే ఉద్దేశంతో అనలేలే వదిన అని చెప్పేసి దమయంతి అంటుంది. ఎవరు అంది కదా, అలా అని అన్నాను లేవదినా అని చెప్పేసి దమయంతి అంటుండగా నేను అంత వెనుక నుంచి చూస్తున్నాను లేనే, నీ నోరు మాట్లాడుతున్నా నీ మెదడు వెక్కరిస్తుందే, ఇక నువ్వు వెనకాల చేసేది నాకు అర్థమైందని చెప్పేసి సుమంగలి అంటూ గొడవ ఎందుకు లేవదినా వదిలే అని చెప్పేసి జయంతి అంటుండగా ముందు అత్తయ్యకు టిఫిన్ కంటే గొడవే ముందు కావాలమ్మా అని చెప్పేసి అంటుండగా నేనేం కాదురా, అదే వసుతో గొడవ పెట్టుకుంది అని చెప్పేసి సుమంగలి అంటుంది. నువ్వు ఆ గొడవను పెద్ద చేయాలనుకుంటున్నావు అంతే కదా అత్తయ్య అని చెప్పేసి అఖిల్ అంటుండగా అందరు కలిసి నన్నే అంటున్నారేంట్రా, గొడవ చేయాలనుకుంటే అది నేను కాదు అని చెప్పేసి అంటుండగా ఇక ఎవరు ఎలాంటి వారో ఇక్కడికి అందరికీ బాగా తెలుసులే అని చెప్పేసి దమయంతి అంటుండగా ఈలోపు మాత్రం అభి వసుగానని చెప్పేసి పిలుచుకుంటూ వస్తూ ఉంటాడు. పిల్లలు రెడీ అని చెప్పేసి అభి అడుగుతుండగా రెడీ, కిట్టు స్కూల్కి రెడీనా? రెడీ అయిన మామయ్య, సరే స్కూల్కి టైం అవుతుంది పదండి అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి హారిక వస్తుండగా వసు గమనిస్తుంది. హారిక లోపలికి వస్తుండగా అఖిల్ కోపంతో ఆగక్కడే అని చెప్పేసి అంటుండగా హారిక లోపలికి వస్తుంది. అప్పుడు అఖిల్ కోపంతో నిన్నిక్కడికి ఎవరు రమ్మను, ఎందుకు వచ్చావని చెప్పేసి అడుగుతుండగా నేనే వచ్చానని చెప్పేసి హారిక అంటుంది. నీకు నాకు విడాకులు అయిపోయి కదా ఎందుకు వచ్చావని చెప్పేసి అఖిల్ అంటుండగా నాకు కావాల్సింది నేను దక్కించుకునడానికి అని చెప్పేసి హారిక అంటుంది. ఇక నీకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకెళ్ళావు కదా, ఇక్కడేముంది అని చెప్పేసి జయంతి అడుగుతుండగా నాకు విడాకులు ఇస్తే సరిపోతుందా, ఇక మీ పని అయిపోతుందా అని చెప్పేసి హారిక అడుగుతుంది. ఇంకా ఏం కావాలని ఇక్కడికి వచ్చావని చెప్పేసి వసు అడుగుతుండగా నన్ను నమ్మించి భలే మోసం చేసావా, నమ్మించి చాలా మోసం చేసావని చెప్పేసి అంటుండగా నమ్మించి మోసం చేసింది అఖిల్కి నువ్వు, అయితే నాది మోసం అయితే మీరు చేసింది ఏంటి బావగారు అని చెప్పేసి హారిక అభిని అడుగుతుంది. అది దగ కుట్ర అనాలా అని చెప్పేసి హారిక అంటుండగా అభి నువ్వు చేస్తావు, అభి వసలు కాదు అని చెప్పేసి పావని అంటూ చెయ్యరని నేను కూడా అనుకున్నానక్క, కానీ చేశారని చెప్పేసి హారిక అంటుండగా నువ్వు చేసిన తప్పులకి తగిన శాస్త్రి చేశారని చెప్పేసి భాస్కర్ అంట. ఆగండ్రా,
అసలు అది ఎందుకు వచ్చిందో కనుక్కోండి అని చెప్పేసి సుమంగలి అంటుండగా, ఇదిగో ఇక తను నీ స్నేహితురాలే కదా, నువ్వు అడగత్తా అని చెప్పేసి దమయంతి అంటుండగా, ఎవరు అడగాల్సిన అవసరం లేదు, లాయర్ గారు అని చెప్పేసి హారిక పిలుస్తుంది. ఇది పెద్ద ప్లాన్తోనే మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టుంది అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుండగా, నేను ఎందుకు వచ్చానో వీళ్ళకు చెప్పండి లాయర్ గారు అని చెప్పేసి హారిక అంటుంది. అఖిల్కి హారికలకు న్యాయంగానే విడాకులు వచ్చాయి, కాకపోతే తనకు న్యాయం జరగాల్సిన భరణం రాలేదు అని చెప్పేసి అంటుండగా, విన్నారు కదా, నా భరణం నాకిస్తే వెళ్ళిపోతానని చెప్పేసి హారిక ఇంకా నీకు భరణం ఏంటే, అసలు నువ్వు ఏం కష్టం చేసావని నీకు భరణం ఇవ్వాలని చెప్పేసి అఖిల్ అంటుండగా, విడాకులు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా భరణం ఇవ్వాలని చెప్పేసి లాయర్ అంటుండగా, అసలు భరణం ఇవ్వకపోతే ఏం చేస్తారని చెప్పేసి అఖిల్ అడుగుతాడు. కేసు పెడతాను, కోర్టుకు ఏడుస్తాను, అప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, చెప్పండి లాయర్ గారు. అవును, ఇక్కడే సెటిల్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, కోర్టు పరంగా అయితే పెద్ద మొత్తాన్ని ఇక ఈవిడకు ఇవ్వాల్సి వస్తుందిగా, మీ పరువు కూడా పోతుందని చెప్పేసి లాయర్ అంటుండగా, ఏంటి బెదిరిస్తున్నా? లేదక్క, నువ్వు చేసిన మోసానికి భరణం కడుతున్నావు, ఇక భరణం ఇస్తారా, పరువుని రోడ్డుకి ఇచ్చుకుంటారని చెప్పేసి హారిక అంటుండగా, ఏమి ఇవ్వం, నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి అఖిల్ అంట. నీకు భయపడే వాళ్ళు లేరిక్కడ అని చెప్పేసి అంటుండగా, అఖిల్ నువ్వు ఆగు అని చెప్పేసి ఇక అభి అంటాడు. చూడు హారిక, నువ్వు కేసు పెట్టినంత మాత్రాన మాకచ్చే నష్టం ఏం కాదు, ఇక భయపడని కూడా కాదు, ఆడపిల్ల కాబట్టి నీకు ఎంతో కొంత ఇవ్వాలని నేను అనుకుంటున్నా. బస్సు గారు ఆ డాక్యుమెంట్ తీసుకురండి, తన వాట తనకిచ్చేద్దామని చెప్పేసి అభి మాటలు విని అందరూ షాక్ అయిపోతారు. నక్క తొక్క చవే, ఇక నీ వాట నీకు ఇస్తున్నారు, నా వాట కూడా నేను తీసుకోవాలని చెప్పేసి సుమంగలి అంటుండగా, వాసు డాక్యుమెంట్ తీసుకోవడానికి వెళ్తుండగా అప్పుడు అడ్డుపడతాడు అఖిల్. తనకు ఆస్తి ఎందుకు ఇవ్వాలన్నయ్య అని చెప్పేసి అఖిల్ అడుగుతుండగా, ఆస్తి కాదు భరణం ఇవ్వాలని చెప్పేసి హారిక అంటుంది. ఎందుకు ఇవ్వాలే, ఎందుకంటే నువ్వు నాకు విడాకులు ఇచ్చావు కాబట్టి. అయితే నువ్వు విడాకులు ఇచ్చాను నేనంటున్నావు కదా, మరి నీకు ఎంత ఇవ్వాలే, ఆస్తిలో సగం ఇవ్వాలి, చెప్పండి లాయర్ గారు అని చెప్పేసి హారిక అంటుండగా, అవును విడాకులు అయిన తర్వాత భర్త ఆస్తిలో భార్యకు సగం ఇవ్వాలి అని చెప్పేసి లాయర్. సరే నా ఆస్తే కదా అని చెప్పేసి ఇక వెంటనే తన పర్సులో ఉన్న 1000 రూపీస్ తీసుకొని 500 ఒక్కసారిగా ఇస్తూ ఉంటాడు. అప్పుడు హారిక షాక్ అయిపోతుంది. ఏంటి 500? అవును, జస్ట్ 500 అని చెప్పేసి షాక్ అయిపోతుంది హారిక. భరణం ఇస్తున్నావా భిక్షం ఇస్తున్నావా అని చెప్పేసి హారిక అడుగుతుండగా, భిక్షం కాదు భరణమే ఇస్తున్నా అని చెప్పేసి అఖిల్ అంట. ఏం మాట్లాడుతున్నారండి, భరణం కింద 500 ఇస్తారని చెప్పేసి లాయర్ అడుగుతుండగా, అంతకు మించి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి అఖిల్ అంట. ఈ ఇల్లు ఆస్తి ఉన్నాయి కదని చెప్పేసి హారిక అంటుండగా, ఇవేవి నాయి కాదు, ఇక నా కష్టం కూడా కాదు, ఇదంతా మా అన్నయ్య కష్టార్జితం అని చెప్పేసి అఖిల్ అంట. నా పేరుతో ఒక్క ఆస్తి కూడా లేదు, ఇక నా బ్యాంకు బ్యాలెన్స్ చెప్పాల్సిన అవసరమే లేదు, అంతేకాకుండా నేను చాలా రోజుల నుంచి కష్టపెడతలేను, ఎందుకంటే వీల్ చైర్లో ఉన్నాను కదా, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, ఈ ఒక్క 1000 రూపాయలు మాత్రమే, ఇందులో సగం నీకు తీసుకో అని చెప్పేసి అఖిల్ ఇక హారికకు చిన్న పంచ్ డైలాగ్ కొడతాడు. అలా భరణం కింద 500 ఇక హారిక ముఖానికి విసిరి కొడతాడు. ఒక్కసారిగా హారిక షాకే చూస్తూ ఉంటుంది. అన్యాయం రా, అప్పుడేమో సగం ఆస్తి ఇస్తానని దాన్ని ఆశ పెట్టారు, కాస్త పావు ఆస్తైనా ఇయ్యండిరా, అది ఎలా బతుకుతుందిరా అని చెప్పేసి సుమంగలి అంటుండగా, ముష్టెత్తి బతకమని చెప్పు అని చెప్పేసి అఖిల్ అంటే, నేను బెగ్గింగ్ చేసుకోమంటావా, కాళ్ళు పోయి వీర్చెలో పడ్డా కూడా నీకు సిగ్గు రాలేదని చెప్పేసి హారిక మాటలు విని అభి కోపంతో గట్టిగా అరుస్తాడు. కోపంతో మళ్ళీ వసుతోని హారిక చెంప దెబ్బలు తింటుంది. ఎపిసోడుకు హారిక చెంప పగులుతూనే ఉంది వసు చేతిలో. అఖిల్కి ఎవరి వల్ల కాళ్ళు పోయే, నీ వల్ల కాదా, సిగ్గులేంది అఖిల్క, నీకా ముందే నా క్లయింట్ను కొడతారా, నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి లాయర్ అంటుండగా, చూడండి లాయర్ గారు, ఒక్క చెంప దెబ్బ మాత్రమే తింది, మిగతా బ్యాలెన్స్ మళ్ళీ వస్తే పడతాయి అని చెప్పేసి అభి అంట. చూడు హారిక, ఆడపిల్లవని సానుభూతితో నిన్ను నల్లకోటు వేసుకున్నవని గౌరవంతో మిమ్మల్ని ఇప్పటి మటుకు భరించావు, నోరు తెరిచి అడిగిందని చెప్పేసి ఆస్తి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డా, తాను ఇక అర్హురాలు కాదని ఇప్పుడే అర్థమైపోయింది, వెంటనే వెళ్ళిపోతే బాగుంటుంది, భరణం ఇవ్వకుండా ఎలా నన్ను వెళ్ళమంటారు అని చెప్పేసి హారిక అంటుండగా, నేను ఒక 500 ఇచ్చాను,
మా వదిన చెంపదెబ్బ ఇచ్చింది, సరిపోలేదని చెప్పేసి అఖిల్ అంటే నన్ను ఇంతలా అవమానిస్తారా, మీరు బాగుపడదు, సర్వనాశనం అయిపోతారని చెప్పేసి హారిక అంటుండగా ఏంటి శపిస్తున్నా మర్యాదగా బయటికి వెళ్ళని చెప్పేసి జయంతి అంటుండగా అఖిల్కి సేవ చేయలేదు, అఖిల్తో బిడ్డను కూడా కనలే, రోజు బాధ్యత కూడా లేదు, భరణం కావాలి నీకు భరణం అని చెప్పేసి పావని అంటూ చేసిన చీటింగ్కి నిన్ను జైలుకు పంపించకుండా నిన్ను వదిలిపెట్టడమే మా ఎక్కువ అని చెప్పేసి భాస్కర్ అమ్మ అని చెప్పేసి భాస్కర్ అంటుండగా వెళ్తాను, కానీ మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను, మిమ్మల్ని రోడ్డుకి ఈడుస్తాను, మీ ఆస్తి మీ పరువు రోడ్డు మీద ఈడ్చకపోతే నా పేరు హారికని కాదని చెప్పేసి హారిక సవాల్ విసురుతూ ఉంటుంది. ఇష్టం వచ్చింది చేసుకో, గెట్ అవుట్ అని చెప్పేసి అఖిల్ అన్న తర్వాత హారిక లాయర్ ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. హారిక వెళ్ళిన తర్వాత సుమంగళి మనసులో అనుకుంటుంది, చా హారికకు ఆస్తి రాలేదు, నాకు వాటా రాలేదని చెప్పేసి అనుకుంటుండగా ఏంటత్తా ఏదో బాధపడుతున్నట్టు, హారికతో పాటు నువ్వు కూడా వెళ్తావా అని చెప్పేసి దమయంతి అంటుండగా నేనేం చేశానే అని చెప్పేసి అంటుండగా ఇందాక హారికకు సపోర్ట్ చేసావు కదా, భరణం ఇవ్వాలన్నావు కదా అని చెప్పేసి దమయంతి అంటూ ఒకసారి హారికను సపోర్ట్ చేసావంటే బాగుండదు అత్తయ్య అని చెప్పేసి అభి అంటుండగా ఏదో జాలిపడి అన్నాను అభి, ఇక హారికకు సపోర్ట్ చేయడానికి కాదు అని చెప్పేసి సుమంగళి ఇక నుంచి హారికకు మనకు ఎలాంటి సంబంధం లేదు, హారికతో ఎవరు మాట్లాడినా ఊరుకోనని చెప్పేసి జయంతి అంటుండగా పెద్దమ్మ ఇక అత్తయ్యకు గట్టిగా చెప్పు, ఎందుకంటే హారికకు సపోర్ట్ చేసేది అత్తయ్యే, హారికతో వచ్చేది ఏం లాభం ఉందో ఏంటో అని చెప్పేసి దమయంతి జాలిపడి మాట్లాడను అంతే అని చెప్పేసి అంటుండగా హారికపై ఇకపై జాలి పడాల్సిన అవసరం లేదు, ఇక తను వెంటనే ఇంటి ముంగటికి వస్తే మొహం మీద తలుపులు వేసేయండి అని చెప్పేసి అఖిల్ ఇక స్కూల్కి టైం అవుతుంది పదండి అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అభి స్కూల్కి వెళ్తుండగా గుడికి వెళ్తానమ్మా అని చెప్పేసి అఖిల్ అంటాడు, కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను, సరే వెళ్ళేసి త్వరగా రండి అని చెప్పేసి జయంతి అంటుంది. పేరెంట్స్ మీట్ దగ్గరికి బన్నీ పిల్లలు అందరు కలిసి ఇక వస్తారు. అభి ప్రిన్సిపల్ని కలిసిన తర్వాత బన్నీ గురించి చాలా ప్రౌడ్గా చెప్తూ ఉంటుంది, అనుకీర్తుల గురించి కూడా చాలా ప్రౌడ్గా చెప్తూ ఉంటుంది. కిట్టు గురించి అడుగుతూ ఉంటాడు అభి, ఇక తన గురించి చెప్పాలనుకుంటున్నాను, తను రెగ్యులర్గా స్కూల్కి రాడు, చాలా అల్లరి చేస్తూ ఉంటాడు అని చెప్పేసి కిట్టు గురించి చాలా చెప్తూ ఉంటుంది. ఇక ప్రిన్సిపల్ మేడం తను కొత్తగా వచ్చారు కదా, మీరే కాస్త డిసిప్లిన్ నేర్పించాలని చెప్పేసి వసు అంటుండగా అఫ్కోర్స్ మేము అది ఎలాగో నేర్పిస్తాం, మీరు కూడా కేర్ తీసుకోవాలని చెప్పేసి అంటుండగా ఓకే మేడం. ఇక బన్నీ క్లాస్లో చాలామంది పిల్లలు హ్యాపీగా చదువుతూ ఉంటారు, ఇక కిట్టును బన్నీ రూమ్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి అంటుంది. ఇంకేమన్నా చెప్పాలా మేడం అని చెప్పేసి వసు అడుగుతుండగా ఏం లేదు, మీరు టైంకు ఫీజు పే చేస్తున్నారు, అన్నిటికీ వస్తున్నారు అని చెప్పేసి చెప్తుండగా అలా బయటకు వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఏమన్నా చెప్పారా డాడీ అని చెప్పేసి బన్నీ అడుగుతుండగా మీరు వెరీ వెరీ గుడ్ అని చెప్పేశారని చెప్పేసి అంటుండగా పిల్లలు హ్యాపీగా చూస్తూ ఉంటారు. మరోవైపు ఏమో రౌడీ కాస్త అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరి ఆ రౌడీ ఎవరు మనిషి అనేరే వచ్చే అప్కమింగ్లో తెలుసుకుందాం. మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి.